కరాచీ, ఉమ్, లాహోరు, ఉమ్, ఇస్లామాబాదు. కరాచీ, ఇస్లామాబాద్ దగ్గర ఉండేటువంటి కొన్ని ఎయిర్ బేసెస్ అయితే ఉంటాయో, ఉమ్, అంటే ఏంది, వాళ్ళ యుద్ధ విమానాలను పెట్టుకునేవి, వాళ్ళ మిజైల్స్ పెట్టుకునేటువంటి వాళ్ళ స్టాఫ్ ఉంటారు, ఉమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు కూడా ఉండేటువంటి ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడాను సాగు దెబ్బ కొట్టారనే చెప్పాలి. ఉమ్, 13 ప్లేసెస్లో బ్రహ్మోస్ మిజైల్స్ని కూడా ఉపయోగించి, ఉమ్, అగ్ని లాంటి మిజైల్స్ని ఉపయోగించి, ఉమ్, మనకున్నటువంటి యాంటీ ట్యాంక్ లాంటి మిజైల్స్ని వీటన్నిటిని కూడా ఉపయోగించి మనకి ఎటువంటి దెబ్బ తగలకుండా ఉమ్, వాళ్ళని చావు దెబ్బ కొట్టారు. ఓకే ఆ ఫోటోగ్రాఫ్స్లో చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే అమర్, సార్. ఎంత ప్రెసిషన్గా కొట్టారంటే లాంగిట్యూడ్స్ లాటిట్యూడ్స్ కూడా కోఆర్డినేట్ చేసి ఉమ్, ఇటుపక్క ఆర్మీ వాళ్ళతోటి, అటుపక్క ఎయిర్ ఫోర్స్ వాళ్ళతోటి, వీళ్ళిద్దరికి మధ్యలో ఇండియన్ నేవీతోటి, ఉమ్, ప్లస్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళతోటి ఓకే కోఆర్డినేట్ చేసుకొని కొట్టడం అంటే ప్రెసిషన్ అనమాట. అది ఆన్ ది డాట్ కొట్టారు. ఉమ్, ఒక్క మిజైల్ కూడా వేస్ట్ కాలేదు. ఏ మిజైల్ని అయితే పంపించారో ఆ మిజైల్ ఎక్కడికైతే పోయి దేన్నైతే కొట్టాలో కరెక్ట్గా అలాగే కొట్టింది. ఓకే ఆ ఫోటోగ్రాఫ్ చూస్తే మనకి ఆ డివాస్టేషన్ ఎఫెక్ట్ అనేది చాలా క్లియర్గా కనపడుతుంది. ఉమ్, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు లష్కర్ ఈ తోయిపై వాళ్ళు చేశారంటున్నారు కదా, మీరు వాళ్ళు ఎక్కడ చేశారు, వాళ్ళు చేయలేదు, వాళ్ళకి మాకు సంబంధం లేదు, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారని అదే పనికి పుకారు పుట్టిస్తున్నారు. ఉమ్, అందుకని ఈసారి మన వాళ్ళు ఏం చేశారంటే ఉమ్, శాటిలైట్ టెక్నాలజీని ఉపయోగించి, ఉమ్, హై రిజల్యూషన్ కెమెరాస్ని ఉపయోగించి, ఉమ్, 360 డిగ్రీస్ యాంగిల్లో తిరిగే కెమెరాస్ని ఉపయోగించి, ఉమ్, హై రిజల్యూషన్ కెమెరాస్ని ఉపయోగించి, రాత్రిపూట జరిగింది కాబట్టి ఇన్ఫ్రారెడ్ కెమెరాస్ని కూడా మనం ఉపయోగించి, ఉమ్, ఎక్కడైతే హిట్ చేశారో, దెబ్బ తగిలిందో ఉమ్, అక్కడ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకున్నారు. ఓకే ఇంక ఇప్పుడు ప్రపంచంలో ఎవడో మాట్లాడడానికి వీల్లేదుగా, ఉమ్, అంతేగా. చాలా ప్రెసిషన్గా కొట్టారు. ఉమ్, దాంతో ఏమైందంటే వాళ్ళ మిలిటరీ స్థావరాల్లో ఉండేటువంటి రన్వేలు 10 అడుగులు, 20 అడుగులు, 100 అడుగులు, 200 అడుగులు గోతులు పడిపోయినాయి. కొన్ని చోట్ల అయితే రన్వే మీద 2-3 సార్లు కూడా పడ్డాయి. ఓకే వాళ్ళు విమానాలు పెట్టుకునే హ్యాంగర్స్ ఉంటాయి, ఉమ్, అంటే మనం కనుక కారు షెడ్లో పెట్టుకునే విమానాలు కూడా పెట్టుకుంటారుగా, అవును. అవన్నీ కూడా F-16s ప్లస్ చైనా వాళ్ళు ఇచ్చినటువంటి JF సిరీస్ కదా, ఉమ్, అవన్నీ కూడా చాలా వరకు దెబ్బతిన్నాయి. ఉమ్, ఇది జరగడానికి ముందే ఎప్పుడైతే మునీర్ ఆ విధంగా రెచ్చగొడతా మాట్లాడాడో, వాడు రెచ్చగొట్టి మాట్లాడిన తర్వాత ఒక వారం రోజులకే కదా 22 ఏప్రిల్న జరిగింది. ఉమ్, సీక్వెన్స్ చూడదు, ఈక్వెన్స్ ఎట్లా వస్తాయో. అవును. అప్పుడు మీరు రెడీగా ఉండాల్సిందే, అవసరమైతే కనుక యుద్ధం చేయాల్సి వస్తుంది, ఇది కనుక జరిగిందంటే అని వాడు మునీర్ చెప్పడము. ఉమ్, వాళ్ళ పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన, మీరు మా కొంప ముంచేటట్టున్నారండి, మన దగ్గర ఉన్న యుద్ధ విమానాల్లో 50% ఆఫ్ యుద్ధ విమానాల్లో రాడార్లు పనిచేయట్లేదు, ఉమ్, మన రాడార్ వ్యవస్థ పనిచేయట్లేదు, ఉమ్, చైనా వాళ్ళు ఇచ్చిన దాంట్లో అసలు పనిచేయట్లేదు, ఉమ్, మన అన్నీ కూడా ఓవర్ ఆయిలింగ్లో ఉన్నాయండి, దీనివల్ల మనం ఏం చేయలేమండి అని కూడా చెప్పాడు. ఉమ్, అయినా కానీ ఇతని మునీర్ అనే వాడు వినకుండా చేశాడు. ఓకే. అందుకని చూడు, పాకిస్తాన్ నుంచి ఒక్క యుద్ధ విమానం మన వైపు వచ్చి మన వైపు ఏమైనా డ్రోన్స్ కానీ ఇంకోటి కానీ అటాక్ చేసిన సందర్భం ఉందేమో చూడు, లేదు. అవును. మనము మన బార్డర్ని క్రాస్ అయ్యి చేయలేదు, వాళ్ళు వాళ్ళ బార్డర్ని వచ్చేయలేదు. ఉమ్, ఇప్పుడు మనకి రాజస్థాన్లో ఒక జస్మిలార్ అని చెప్పి, జస్మాలిక్ ఆర్ సంథింగ్ లేదా ఒక ప్రదేశం ఉంటుంది, అది పాకిస్తాన్కి దగ్గరగానే ఉంటుంది అది. ఓకే. ఇప్పుడు మా TNR నార్త్ సిటీలో రాము, శ్యాము అని ఇద్దరు ఉంటారు బ్రదర్స్. ఉమ్, వాళ్ళు మా TNR నార్త్ సిటీలో ఒక చిన్న కిరాణా షాప్ లాంటిది పెట్టుకున్నారనమాట వాడు. అంటే అఫ్కోర్స్ మా అప్రూవల్ తోటే పెట్టుకున్నారులే. అతను పెళ్లి చేసుకోవడానికనే వెళ్ళాడు, ఓకే. శ్యామ్. ఉమ్, అతని ఊరు ఎక్కడ అంటే ఈ జస్పాల్నార్కి దగ్గర 4-5 కిలోమీటర్ల దూరంలోనే. వాళ్ళకి ఏదో పొలం ఉంది, ఆ పొలంలో ఏదో పంటలు ఏదో పండించుకుంటారు, ఇతను ఇక్కడ వ్యాపారం చేస్తుంటాడు. ఓకే. అతనికి 6వ తారీఖు రాత్రి పెళ్ళయింది. ఉమ్, డేట్ గుర్తుపెట్టుకోవాలి. ఉమ్, 6వ తారీఖు రాత్రి పెళ్లి చేసుకున్నాడు 9 గంటలకి. ఉమ్, 7వ తారీఖు తెల్లవారుజామున ఇది జరిగింది. ఉమ్, తర్వాత 7, 8, 9 3 రోజులు ఉన్నాడు. తర్వాత వచ్చేసాడు పాపం అతను. ఏందా కొత్త పెళ్లి కొడుకు అప్పుడే వచ్చావు ఏంటి అంటే, మా ఆవిడ లాస్ట్ ఇయర్ అండి, గ్రాడ్యుయేషన్ లాస్ట్ ఇయర్ కాబట్టి నేను వచ్చేసానండి, తన తర్వాత వస్తుందండి అన్నాడు. ఎట్టా ఉందయ్యా మీ దగ్గర పరిస్థితి అని అడిగాను నేను. ఏదో టుక్కుని అప్పుడప్పుడు ఏదో పడుతుంటాయి కానీ ఏమి పెద్ద డ్యామేజ్ అంటే ఏం జరగలేదు సార్, అది రాత్రిపూట ఏదో కనపడుతుండేవి,
ఎవరు ఇళ్లలో నుంచి బయటికి రావద్దు, సంఘ సమాచారం అని మైకులు పెట్టి చెప్పారు కాబట్టి మేము రాలేదు సార్. కానీ జస్మలార్లో మటుకు ఒక బ్లూ కలరు ఒక పెద్ద మిజైల్ లాంటిది మటుకు పడింది సార్, కనపడింది సార్ మాకు అని చెప్పాడు. ప్రాక్టికల్గా జరిగింది చెప్పాడు అనమాట. ఓకే. సో అది సిచ్యువేషన్. అది దెబ్బ అనేటువంటిది మామూలుగా తగలలేదు అమర్ సార్. సో ఇది 22వ తారీఖు ఏప్రిల్ కంటే ఇంకా ఒక 10 రోజులు ముందేసుకో. 12వ తారీఖు ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో మునీర్ ఇచ్చినటువంటి స్పీచ్ ఏంటి అతను ఇచ్చింది? మన మతము వేరు, మన భాష వేరు, మన సాంప్రదాయము వేరు, మన కల్చర్ వేరు, కలిసి ఉండడం అనేటువంటిది కుదరదు. 2 దేశాలు అనేటువంటిదే మన సిద్ధాంతము. మన వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు, త్యాగాలు చేశారు, ఇది మనది, తప్పలేదు. 1947లో ఇండియా విభజన చేసింది బ్రిటిష్ వాళ్ళు. విభజన చేసినప్పుడే మత ప్రాతిపదిక మీదనే కదా విభజించారు, అంతే కదా. ఇప్పుడు ప్రత్యేకంగా 2025లో ఇంక వాడు చెప్పేది ఏంటి? ఏదో పిచ్చిమన్నాడు, ఏదో చెప్పాడు, వదిలి. మరి ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? కరాచీలో ఎక్కడో బంకర్లో దాక్కొని ఉన్నాడంట. అది కూడా మన వాళ్ళు పసిగట్టి ఇది ఏ బంకర్లో ఉన్నాడని చూస్తున్నాడు. ఓకే. అక్కడ తెలియదేట్లు ఏంటంటే వాడు పోయి అక్కడ బంకర్లో దాక్కున్నాడు, బాగానే ఉంది, లేదంటే జనాల మధ్యలో తిరుగుతుంటాడు. ఇప్పుడు మన వాళ్ళు మిజైల్ కనుక వేసాడు జనాలు వస్తారు కదా. అవును, మన ఉద్దేశం అది కాదు కదా. టెర్రరిస్ట్ స్థావరాలు నీకు సంబంధించినటువంటి మిలిటరీకి సంబంధించినటువంటి థింగ్స్, అంతే. ప్రజలు కాదు కదా, ప్రజల మీద కాదు కదా మన వ్యతిరేకత, అంతే కదా. అందుకని వాడి సంగతి తెలుసుకొని ఎక్కడున్నా కానీ వీళ్ళు ఏదో ఒక విధంగా చేస్తారా బాబు అని మిలిటరీ బేసుల్లో కానీ, విమానాశ్రయాల్లో కానీ, వాళ్ళ బేసుల్లో కానీ, హెడ్ క్వార్టర్స్లో కానీ, రావల్పిండిలో కానీ, లాహోర్లో కానీ ఎక్కడ లేడు. పోయి ఏం చేశాడా బాబు అంటే కరాచీలో ఉన్నాడు. కరాచీలో కూడా కరాచీలో జనాల వాసాల మధ్యలో ఉన్నాడంటే జనావాసాల మధ్యలోనే ఉన్నాడు, బంకర్లో ఉన్నాడు. ఓకే. వాడు ఏ బంకర్లో ఉన్నాడు కూడా ఐడెంటిఫై చేశాం ఇప్పుడు మనం. ఎన్ఐఏ వాళ్ళు ఐడెంటిఫై చేశారు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం. మన వాళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించిన మసూద్ వాళ్ళు ఇద్దరు కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేశారు. ఓకే. మరి వాడిని ఎప్పుడు కొడతారో మనకు తెలియదు, దానికోసం మనం వేచి చూడాలి. ఓకే, ఇది పరిస్థితి. అయితే సరిపోతుందా? ఎస్ సార్. అయితే ఇక్కడ సింధూర్ 1, సింధూర్ 2 2 సార్లు జరిగింది. ఈ 2 సార్లు జరిగిన దానికి ఇప్పుడు చేసిన దానికి సరిపోతుంది అంటారా, లేదు ఇంకో దెబ్బ పడాలా? ఏం చెప్తారు దీనికి సంబంధించి? యాక్చువల్గా నన్ను కనుక అడిగితే ఏమంటానంటే, అమర్ గురూజీ ఈ దెబ్బలు సరిపోవు, ఇలాంటి గట్టి దెబ్బలు ఇంకొక 2, 3 పడాలి, అప్పుడు కానీ వాళ్ళు దారికి రారు. ఓకే. పాకిస్తాన్ ప్రజలను కాదు, టెర్రరిస్టుల మీద, ఉగ్రవాది స్థావరాల మీద, ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాళ్ళ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద మాత్రమే జరగాలి. ఓకే. అంతేగాని పాకిస్తాన్ ప్రజల మీద కాదు. వార్, యుద్ధము డిక్లేర్ చేయాల. సింధూర్ 1, సింధూర్ 2 మొత్తం కలిపి 4 రోజులే అంతే. సింధూర్ 1లో ఏం చేశాం? 9 స్థావరాలు 25 నిమిషాలు ఓన్లీ టెర్రరిస్టుల మీదనే, ఉగ్రవాదుల మీదనే. సింధూర్ 2లో ఏం చేసాం? 13 ప్రదేశాలు మిలిటరీ వాళ్ళకి సంబంధించింది. పాకిస్తాన్ ఆర్మీలో ఇప్పుడు ఇంచుమించుగా 85% నుంచి 90% వరకు కూడాను అన్ని చైనా వాళ్ళు ఇచ్చినాయి. ఇవన్నీ కూడాను కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేవా అని చెప్పి చూడడానికి కూడాను చైనా వాళ్ళు వచ్చి కూర్చున్నారు అక్కడ. ఎప్పుడైతే సాలిడ్గా దెబ్బ తగిలిందో బతుకు జీవుడా మనకి ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ ఎక్విప్మెంట్ ఏది సరిగా పని చేయలేదు, వాళ్ళ రాడార్ సిస్టమ్స్ పనిచేయలేదు, F-16 ఓవరాలింగ్లో ఉన్నాయి అవి పనిచేయలేదు, వాళ్ళు ఇచ్చిన మిజైల్స్ పని చేయలేదు, టర్కీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్న డ్రోన్స్ పనిచేయలేదు, ఏవి పనిచేయలేదు. యాక్చువల్గా సింధూర్ 1, సింధూర్ 2 జరగడానికి ముందే డెఫినెట్గా ఇది జరుగుతుంది అని టర్కీ వాళ్ళు డ్రోన్స్ పంపించారు. ఓకే. చైనా వాళ్ళు కూడా డ్రోన్స్ పంపించారు. అయినా కానీ ఏం లాభం. ఇండియా వాళ్ళ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఇండియన్ ఆర్మీ ఎలా ఉంటుంది, వీళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఎంత ఖచ్చితంగా కొట్టగలరు అనేటువంటిది యావత్ ప్రపంచానికి తెలిసి వచ్చింది. ఇంత ప్రెసిషన్గా ఎక్కడ స్ట్రైక్ చేయాల. ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు అమర్, ఒకసారి ఇజ్రాయలీ వాళ్ళు, ఐ డోంట్ రిమెంబర్ దట్ విచ్ కంట్రీ ఇస్ దట్, 6 రోజులు ఇద్దామంటారు దాన్ని. 6 రోజులు అటు ఇటు తేల్చేశారు అంతే. ఓకే. ఇప్పుడు మన వాళ్ళు 3 రోజుల్లో తేల్చేశారు.
వాళ్ళ సైనికుల్ని వాళ్ళకి సంబంధించిన ఒక విమానం ఇజ్రాయలీస్కి సంబంధించింది, వాళ్ళకు విమానాన్ని క్యాప్చర్ చేసి ఎయిర్పోర్ట్లో పెట్టుకొని నాటకాలు ఆడితే ఇజ్రాయెల్ దగ్గర నుంచి బయలుదేరి ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి మొత్తం ప్రయాణికులు విడిపించుకొని వచ్చారయ్యా. ఓకే. వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి విమానాల మొత్తాన్ని కూడాను నాశనం చేసి మరీ వచ్చారు. అది కూడా నైట్ టైమే జరిగింది. ఓకే. ఇప్పుడు మనం కూడా అదే పని చేసాం. ఇజ్రాయలీస్ 6 యుద్ధాల్లో ఏ పని అయితే చేశారో ఇప్పుడు మనం కూడా అదే పని చేసాం. ఓకే. దెబ్బ మటుకు గట్టిగానే తగిలింది. సో సింధూర్ 1 అంటే ఏంటి, సింధూర్ 2 అంటే ఏంటి? అది సింధూర్ 1 అంటే 9 స్థావరాలు 25 నిమిషాలు. సింధూర్ 2 అంటే ఇంచుమించుగా 2 గంటలు, ఆల్మోస్ట్ 13 ప్రదేశాలు, అంతే. అది దెబ్బ మటుకు గట్టిగానే పడింది. నువ్వు అడుగుతున్నావు కదా ఇది సరిపోతుందా అని. ఇది సరిపోతుందా అని నువ్వు నన్ను పర్సనల్గా కనుక అడిగితే నా ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది గురూజీ. కానీ మన దేశాన్ని పరిపాలించేటువంటి నాయకులు, మన మంత్రివర్గము, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మన మిలిటరీ కల్నల్స్ తీసుకున్నటువంటి డెసిషన్కి అయితే మనకు కట్టుబడి ఉండాల్సిందేగా. అంతే కదా. ఏం డెసిషన్ తీసుకున్నాం మనం, అది ఇంకో వీడియోలో చెప్పుకుందాం. రైట్.